వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. 9 సంవత్సరాలుగా జరగని ఈ ఉరుసు ఇప్పుడు ఇరు వర్గాలు కలిసి ఈ ఉరుసు కార్యక్రమానికి అంగీకరించినందుకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మన సూలూరుపేట నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని విధంగా ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా గత నెలలో అందరం జరుపుకున్నాం. చాలా సంతోషంగా జరిగింది. అలాగే ఏటి పండుగ కూడా మనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మనం చేసేది ఉరుసు. ఈ ఉరుసు కార్యక్రమానికి ప్రచారంలో కూడా నన్ను చాలామంది కూడా అడిగారు ఆ కార్యక్రమం నిర్వహించమని. పెద్దలందరూ కలిసి అందరితో మాట్లాడి ఈ ఉరుసు ప్రారంభించినందుకు అందరికీ కూడా, ఈ కమిటీ మెంబర్స్కి అలాగే అందరినీ సమన్వయం చేసినందుకు ముఖ్యంగా మా నాన్నగారు శ్రీ నెలవల సుబ్రహ్మణ్యం గారికి, అలాగే నెలవల రాజేష్ గారికి, విజయభాస్కర్ రెడ్డి గారికి, అలాగే రఫీబాయ్ గారికి, అలాగే ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఇంకా తక్కువ రోజులే ఉంది కాబట్టి కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అలాగే ఎలాంటి గొడవలు జరగకుండా అందరూ కూడా సమన్వయంగా పనిచేసి మన నియోజకవర్గంలో మతభేదాలు లేవు అని ప్రతి ఒక్కరూ నిరూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నాయుడుపేట అమీర్ షా వాలీ పెద్ద దర్గా ఉర్సు కొన్ని కారణాల చేత ఆగిపోవడం జరిగింది. ఎలక్షన్ హామీలో భాగంగా మన ఎమ్మెల్యే గారు నెలవల విజయశ్రీ గారు నాయుడుపేట పుర ప్రజలు ఎలక్షన్ క్యాన్వాస్లో అడిగినప్పుడు ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం గతంలో ఏ అధికార పార్టీ వాళ్ళు చేయని విధంగా ఇరు వర్గాల్ని సమావేశపరిచి వాళ్ళిద్దరితో మాట్లాడి సంధి కుదిర్చి 9 సంవత్సరాల తర్వాత మన నాయుడుపేటలో 10వ ఉరుసు ఉరుసు మన ఎమ్మెల్యే గారి గౌరవ అధ్యక్షులుగా నెలవల సుబ్రహ్మణ్యం గారు చైర్మన్గా, ఈ యొక్క కమిటీకి చైర్మన్గా, మరియు అందరూ ఊరు పెద్దలందరూ కూడా కలిసి ఈ యొక్క కమిటీలో 10 మంది మెంబర్లుగా ఉంటూ ఈరోజు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఉరుసు జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉరుసుని మళ్ళా పునరుద్ధరించాలి. ఎందుకంటే ఇది గత కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం. హిందూ ముస్లిం ఐక్యతకి ప్రతీకగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ఈ చుట్టుపక్కల పల్లెల్లో మొత్తం అన్నీ ఓజిలి మండలం కావచ్చు, పెళ్ళకూరు, మరి నాయుడుపేట, చిట్టమూరు చుట్టుపక్కల మండలాల ప్రజలందరూ కూడా, పల్లెటూరు ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఉరుసులో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను అయితేమి, అదేవిధంగా మరి ఆ దర్గాలో భగవంతుని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంత ఆహ్లాదకరమైనటువంటి ఈ పండుగ 8 సంవత్సరాలుగా జరగకపోవటం దురదృష్టకరం. నాయుడుపేట మనకి ఇక్కడ ఉండేదే 2 పండుగలు, ఒకటి ఏటి పండుగ, రెండోది ఉరుసు పండుగ, మధ్యలో ఒకసారి జాతర వస్తుంది. మరి అటువంటి ఒక ప్రాధాన్యత కలిగినటువంటి ఒక ఉరుసుని మరి కొన్ని చిన్న కారణాలతో ఆగిపోయింది. మరి నెలవల సుబ్రహ్మణ్యం గారు దాన్ని ఇంట్రెస్ట్ తీసుకొని 1కి 4 సమావేశాలు ఏర్పాటు చేసి దీంట్లో పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీల వాళ్ళని కూడా రమ్మని చెప్పి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని అందరినీ దీనిలో భాగస్వాములు చేసి ఇది మన పట్టణానికి సంబంధించినటువంటి కార్యక్రమం, ఇది పార్టీ కార్యక్రమం కాదు. దీనిలో అన్ని పార్టీల వాళ్ళని, అన్ని మతాల వాళ్ళని, అన్ని కులాల వాళ్ళని, అన్ని వర్గాలని దీనిలో ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం జరిపించాలా అనే ఒక గట్టి పట్టుదలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరిపించడం, దానిలో భాగంగా డేట్లు అనౌన్స్ చేశాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.